వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి మెయిన్ బోర్డ్ సంబంధించి ఒక ఐపీఓ అయితే రాబోతుందండి. గౌడియం ఐవీఎఫ్ అండ్ ఉమెన్ హెల్త్ సంబంధించిన ఈ ఐపీఓ అయితే మనకి ఈ వీక్లో అయితే రాబోతుంది. సో దీని గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కంపెనీ అయితే మనకి వచ్చేసి మార్చి 2015లో అయితే ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయితే జరిగిందండి. ప్రజెంట్ వచ్చేసి దీని కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో అది 575 క్రోర్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఏం చేస్తదంటే ఐవీఎఫ్ అండ్ ఉమెన్ హెల్త్ కేర్ సంబంధించి ట్రీట్మెంట్స్ అయితే ఇస్తుందన్నమాట. మీకు తెలుసు కదా! లైక్ పిల్లల సంబంధిత చాలామందికి పిల్లలు పుట్టరు కదా! సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే ఇస్తుందన్నమాట. ఐవీఎఫ్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే ఈ కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. దగ్గర దగ్గర వీళ్ళకి 30 లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 7 హబ్స్ ఉంటాయి. సో ఈ 7 హబ్స్ కూడా ప్రతి లొకేషన్స్‌కి వీళ్ళకి టై అప్ అయితే ఉంటుందన్నమాట. సో ఏ ట్రీట్మెంట్ కావాలన్నా, ఏదైనా గైడెన్స్ కావాలన్నా కూడా ఆ హబ్ నుంచి మనకి వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఇవి కాకుండా వీళ్ళకి చాలా కంట్రీస్‌లో కూడా ఉన్నాయన్నమాట. అంటే కెనడా, యునైటెడ్ యూకే, యూఎస్ఏ, కెన్యా, సౌత్ ఆఫ్రికా అండ్ ఒమాన్‌లో కూడా వీళ్ళు అయితే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళేందంటే ఒక 3-4 టైప్ ఆప్స్ అయితే మెయిన్ అయితే చేస్తారంట. ఐవీఎఫ్ అంటే లైక్ మీకు తెలుసు కదా! ఒక స్పర్మ్‌ని వాళ్ళకి అండాలకి మనం ఇంజెక్ట్ చేయడము, లేదంటే స్పర్మ్‌ని, అండాల్ని డివైడ్ చేసి ఒక్కదాంతోనే మిక్స్ చేసి ఇంజెక్షన్స్ చేయడము, ఓవల్యూషన్ ఇండక్షన్స్ అంటే ఫెర్టిలిటీ సంబంధించి ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుందనమాట. ఇది మెడికల్ సంబంధించి కాబట్టి మనకు ఫ్యూచర్‌లో కూడా చాలా గ్రోత్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, మరి ఈ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏందనేది కూడా చూద్దాము. సో, ఫిబ్రవరి 20న ఇదైతే ఓపెన్ అవుతుందండి. ఫిబ్రవరి 24కి అయితే క్లోజ్ అవుతుంది. మనకు మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి రూ. 14,931. ఒక లాట్ సైజ్ వచ్చేసి మనకి 199 షేర్స్ అయితే వస్తాయండి. ఒక లాట్ సైజ్ అప్లై చేస్తే. మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి రూ. 75-79 అయితే ఉంది. మొత్తం ఇష్యూ సైజ్ వచ్చేసి 165 క్రోర్స్ అన్నమాట. ఇందులో మనకి ఫిబ్రవరి 25కి అలాట్‌మెంట్ అవుతుంది. మనకి లిస్టింగ్ వచ్చేసి ఫిబ్రవరి 27న ఎన్ఎస్ఈ అండ్ పిఎస్సిలో అయితే లిస్టింగ్ అయితే అవుతుందన్నమాట. సో చూడండి ఇది బుక్ బిల్డ్ ఐపీఓ కమ్ ఆఫర్ ఫర్ సేల్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 165 క్రోర్స్‌లో 90 కోట్లు అనేది మనకి ఫ్రెష్ ఇష్యూ అన్నమాట. అంటే 90 కోట్లు అనేది కంపెనీకి వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఆ కంపెనీ వాళ్ళు 1.1 సీఆర్ షేర్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఫేస్ వాల్యూ వచ్చేసి రూ. 5. రిమైనింగ్ 75 క్రోర్స్ ఏదైతే ఉందో అది ఆఫర్ ఫర్ సేల్ అనమాట. అంటే ఇన్వెస్టర్స్‌కి వెళ్ళిపోతుందన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి 95 లాక్స్ షేర్స్ అయితే వాళ్ళైతే సెల్ చేస్తున్నారనమాట. సో టీఆర్బీఎస్సీ 50%, ఎన్ఎన్ఐఎస్ 50%. చూడండి ఇక్కడ రిటైల్స్‌కి ఇక్కడ 35% అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మనకు అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీ అనేది ప్రాఫిట్‌లో ఉంది కాబట్టి సో మనకి రిటైల్‌కి 35% అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో పర్పస్ ఏంటి అసలు ఈ కంపెనీ అనేది ఎందుకొస్తుంది ఐపీఓకి అంటే సో చూడండి వీళ్ళేందంటే ఇండియాలో కొత్తగా ఐవీఎఫ్ సెంటర్స్ అయితే ప్రారంభించబోతున్నారనమాట. సో దానికోసం అయితే వీళ్ళు 50 క్రోర్స్ అయితే ఖర్చు పెట్టబోతున్నారు. ఇంకా రిమైనింగ్ 20 క్రోర్స్ వచ్చేసి వీళ్ళు కొన్నికి ప్రీపేమెంట్స్ గానీ, రీపేమెంట్స్ కానీ కొన్ని అప్పులు ఉన్నాయి గదా! సో అవన్నీ తీర్చడానికైతే 20 క్రోర్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది జనరల్ కార్పొరేట్ పర్పస్ అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారనమాట. అంటే లైక్ ఇవి ఉంటాయి గదా! జనరల్ కార్పొరేట్ పర్పస్ అంటే లైక్ సాలరీస్ కావచ్చు, చిన్న చిన్న ఏమన్నా కొనుక్కోవాలన్నా, ఏదైనా చేయాలన్నా గూడా సో వాళ్ళు ఇందులోకనే యూజ్ చేసుకుంటారనమాట. సో ఈ కంపెనీ ఫినాన్షియల్ గనుక చూస్తున్నట్లయితే చూడండి మీకు 23, 24 సో ఎవ్రీ ఇయర్ కూడా మీకు ఈ ఇన్‌కమ్ అయితే వీళ్ళకి పెరుగుతూనే ఉందండి. సో చూడండి లాస్ట్ క్వార్టర్‌లో గూడా వీళ్ళకి ఇన్‌కమ్ అనేది 49 క్రోర్స్ అయితే చూపిచ్చారు. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా చూడండి ఇక్కడ 12.51 అయితే చూపించడం అయితే జరిగింది. సో ఎబిడిటా కూడా 18.95 చూపిచ్చారు. నెట్ వర్త్, రివర్సల్ అండ్ సర్ప్లస్, టోటల్ బారింగ్ అంటే మీకు చూడండి ఇక్కడ 22 కోట్లయితే వీళ్ళకి అప్పులున్నాయి. సో అది ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు వీళ్ళు తీర్చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. సో అది కూడా తీర్చేసారంటే రాబోయే క్వార్టర్‌లో వీళ్ళు ఎలా చూపిస్తారు ఏందని కూడా మనం క్లియర్‌గా అయితే చెక్ చేసుకోవచ్చండి. సో ఫినాన్షియల్ పరంగా అయితే వీళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే మనకి లేవండి. సో మరి పాజిటివ్స్ ఏంటి ఈ కంపెనీకి ఏంది అంటే ఇప్పుడు ఐవీఎఫ్ సర్వీసెస్ అనేది చాలా బాగా పెరిగిపోయినాయి కదండీ! ఇండియాలో గానీ, ఏ కంట్రీస్‌లో కన్నా స్ట్రెస్ వల్ల కావచ్చు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, చాలామందికి ఏజ్ బార్ ఏజ్ బార్ పిల్లలైతే పుట్టడం లేదు కదా! సో, అలాంటి ట్రీట్మెంట్‌లయితే ఇండియాలో చాలా ఎక్కువైపోయినాయన్నమాట.
సో, రానున్న కాలంలో అది ఇంకా పెరుగుతుంది. మన ఫుడ్ స్టైలు దీన్ని బట్టి ఇవన్నీ గూడా మనకి రానున్న కాలంలో గూడా మనకి ఇలాంటి కేసెస్ చాలా పెరిగాయి గాబట్టి, సో, ఈ ఫీల్డ్‌లోనైతే గ్రోత్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. సో, వీళ్ళకేందంటే సాలిడ్ ఫినాన్షియల్ గ్రోత్ గూడా ఉంది. రెవెన్యూ అనేది 47.7 అయితే చూపిచ్చడం జరిగింది. అలా ఫ్యాట్ మార్జిన్స్ కూడా మనకి అప్ టు 85.4 అయితే ఈ ఫినాన్షియల్ ఇయర్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు కంపెనీ అయితే. వీళ్ళకేందంటే డిఫరెంట్ టెక్నికల్ యూఎస్‌జీ గైడ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అది కూడా ఒక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. అలాగే హై క్లినికల్ పెర్ఫార్మెన్స్ అంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న బిజినెస్ అని చెప్పుకోవచ్చు. సో, అది కూడా ఒక పాజిటివ్‌గా చెప్పుకోవచ్చు. అలాగే అసెట్ లైట్ బిజినెస్ మోడల్ అంటే మనము మీకు చెప్పాను కదండీ! ఆల్మోస్ట్ మీకిది కంపెనీ అనేది అంటే లైక్ ఇలాంటి ఫీల్డ్ అనేది మనకు రానున్న రోజుల్లో పెరుగుతూనే ఉంటుంది. మెడికల్ ఫీల్డ్ గాని తగ్గే అవకాశం అయితే ఉండదు. సో, ఇదొక మంచి ఫీల్డ్ అని చెప్పుకోవచ్చనమాట. సో, నెగెటివ్స్ ఏంది అంటే వీళ్ళకేందంటే ఎక్కువగా మనము ఈ ఫీల్డ్‌లో ఏందంటే ఎక్కువగా మనం డాక్టర్స్, ఎంప్లాయీస్, స్పెషలిస్ట్స్ ఉంటారు గదా! ట్రీట్‌మెంట్ సంబంధించి వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాము. సో, మనకి మంచి స్పెషలిస్ట్ కావాలన్నా, మంచి డాక్టర్ కావాలన్నా గూడా ఒకవేళ వాళ్ళు రిజైన్ జేసి ఎళ్ళిపోయినా, మళ్ళీ మనం రిక్రూట్‌మెంట్ చేసుకోవాలి టైంకి. అలా చేసుకోకపోయినా మనకి ఆహ్, కస్టమర్ల దగ్గర నుంచి నెగెటివ్ టాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో, అది కూడా ఒకటి చూసుకోవాల్సుంటుంది. అలాగే రెగ్యులేటరీ అండ్ కాంప్రిహెన్సివ్ రిస్క్ అనేది మీకు ప్రతి ఫీల్డ్‌లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ గవర్నమెంట్ అనేది రూల్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి, సో, దానికి అనుగుణంగా మన కంపెనీస్ అనేది బిహేవ్ చేస్తుంది కాబట్టి, అదొక నెగెటివ్ కింద చెప్పుకోవచ్చు. ఎంప్లాయీ అట్రిషన్ అంటే మీకు చెప్పాను కదా! ఎంప్లాయీస్ అనేది ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఆఫీసెస్ పెడుతున్నారు కాబట్టి, కొన్ని వందలల్లో, వేలల్లో వీళ్ళు ఎంప్లాయీస్‌ని అనేది వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేసుకోవాలి. సో, అది కూడా కొంచెం మనకి ఇమ్మీడియేట్‌గా నెగెటివ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఏ విధంగా ట్రీట్‌మెంట్ ఇస్తారు? ఏందని కూడా మనము నెగెటివ్ కింద అయితే తీసుకోవచ్చు. అండ్ హెల్త్ కేర్ ఇదేందంటే లైకు ట్రీట్మెంట్స్ ఏమన్నా ఫెయిల్ అయినా సరే, చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ వచ్చినా సరే, ఇది పెద్దగా రచ్చరచ్చ అవుతుందనమాట. మీకు తెలుసు కదా! ఇలాంటి ఫీల్డ్స్‌లో. సో, అదొక నెగెటివ్ కిందయితే చెప్పుకోవచ్చనమాట. సో, ప్రస్తుతానికైతే కంపెనీ జీఎంపీ అయితే మనకి రూ. 13 అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ 16% అనమాట. అంటే మనం రూ. 79 పెట్టి కొంటే మనకు ఆల్మోస్ట్ ఒక 90-100 రూపీస్ మధ్యలో లిస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి యాస్ పర్ మార్కెట్ అయితే చూపిస్తుంది. మరి ఫ్యూచర్‌లో అది ఎలా ఉంటుంది ఏందనేది తెలుసుకోవాలి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.